సిఐ గారు కాల్ చేస్తున్నారేంటి? హలో, నేను సిఐ విక్రమ్ని మాట్లాడుతున్నాను. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. నేను ఛార్జ్ తీసుకున్నాక ఇక్కడ పరిస్థితులన్నీ అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను. ఎవరు, ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారని నా లెవెల్లో నేను గమనిస్తున్నాను. సార్, నేను ఈ ఊరికొచ్చిందే ఇద్దరు వ్యక్తుల ఆటల్ని సాగకుండా చేయాలని. ఆ ఇద్దరు వ్యక్తుల టోటల్ ఇన్ఫర్మేషన్ కావాలని మన ఎస్ఐకి పని అప్పచెప్పాను. బట్ అతనెందుకో ఇన్ఫర్మేషన్ ఇచ్చే విషయంలో చాలా వీక్గా ఉన్నాడు. నాకు అతని మీద నమ్మకం పోయింది మంజు. సార్, మీకు ఏ డీటెయిల్స్ కావాలి సార్? నేను తీసుకొస్తాను. ఒకటి, ఇక్కడ మినిస్టర్ పూర్తి వివరాలు. అతను మినిస్టర్ కాకముందు ఏం చేసేవాడు, అయ్యాక ఎంతమందిని బలి పశువులుగా చేశాడు, ఈ పర్టిక్యులర్స్ అన్నీ ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. అతని వివరాలన్నీ నేను సంపాదిస్తాను సార్. గుడ్. నీ సిన్సియారిటీ మీద నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. బై ద వే, ఆ మినిస్టర్కి ఎవరో సత్య అనేవాడు రైట్ హ్యాండ్గా ఉన్నాడంట కదా? హలో హలో మంజు. సార్, ఏంటి చెప్పండి సార్. ఆ సత్యగాడి వివరాలు కూడా కావాలి. వాడు ఆ మినిస్టర్ అండ చూసుకొని చాలా క్రైమ్స్ కూడా చేశాడంట. అలాగే సార్. సరే, ఇంకొక విషయం, ఈ విషయం గురించి స్టేషన్లో ఎవరితోనూ డిస్కస్ చేయకు. అలాగే సార్. విక్రమ్ సార్ సిన్సియారిటీ గురించి నాకు తెలుసు. సత్య గారి గురించి కూడా డీటెయిల్స్ అడిగారంటే సత్య గారు సిఐ గారి దృష్టిలో పడినట్టే. చెప్తే సత్య గారు అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మంజు, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. ఏం లేదంటావేంటి? టెన్షన్ పడుతున్నావు అని అర్థం అవుతుంది. స్టేషన్లో ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం స్టేషన్లో కాదండి. ఇప్పుడు మీరు నాకు ఒక ప్రాబ్లంలా తయారయ్యారు. నేనే ఒక ప్రాబ్లమా? నేనేం చేశాను? ఆ మినిస్టర్ గారి దగ్గర మీరు అభిమానంతో ఉన్నారో ఇంకే రకంగా ఉన్నారో ఆ విషయం ఇప్పుడు సీరియస్ అయింది. ఏమైంది? మా సిఐ గారు మినిస్టర్ గారి గురించి, మీ గురించి ఫుల్ డీటెయిల్స్ తయారు చేసి ఫైల్ ఇవ్వమన్నారు. ఇవ్వు, దానిలో ఏముంది? మీ సిఐ గారి గురించి మేం కూడా బాగానే ఆలోచిస్తున్నాం. మినిస్టర్ గారు చెప్పారు ఆ సిఐ ఈ ఊరికి రావడానికి కారణం తెలుసుకోమన్నారు. నేను కూడా మీ సిఐ ఫైల్ తయారు చేసే పనిలో ఉన్నాను. సిఐ గారితో గొడవ అంత మంచిది కాదండి. ఒక్కసారి అతను డెసిషన్ తీసుకుంటే అందులో ఇక చేంజ్ ఉండదు. సూపర్ మంజు, ఆయన సిన్సియారిటీని నేను తలుచుకుంటే 2 రోజుల్లో మచ్చ చేస్తాను. తనొక ప్రభుత్వ అధికారి మాత్రమే, పబ్లిక్కి సర్వీస్ చేయడమే. అంతేకాని మా మీద ఫోకస్ పెడితే జనం దృష్టిలో ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాడ్ చేసేస్తాం. చట్టానికి ఉన్న పవర్ గురించి తెలియక మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఒకటి చెప్తా విను మంజు, నువ్వు అసలు ఆ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఇదే మినిస్టర్ పలుకుబడి ఉపయోగించి వేరే స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయిస్తాను. అది కుదరకపోతే ఇంకో స్టేషన్కి పంపించగలను. మీరే ఒకప్పుడు నా సిన్సియారిటీని పొగిడారు. ప్రమోషన్ వస్తే యూనిఫాము, షూస్ తీసుకొచ్చారు. ఇప్పుడేమో మీకు ఆ స్టేషన్ నచ్చలేదని ట్రాన్స్ఫర్ చేపిస్తాను అంటున్నారు. నేనేం జాబ్ మానేమనడం లేదు, జస్ట్ ప్లేస్ చేంజ్ చేపిస్తానంటున్నాను. ఏం అక్కర్లేదులేండి. నన్ను ట్రాన్స్ఫర్ చేయించడం కంటే కూడా మీరు ఆ మినిస్టర్ దగ్గరికి
వెళ్లకుండా ఉంటే బాగుంటుంది కదా. నాకు చెప్పిన విషయాలే 10 సార్లు చెప్పక మంజు. అది కాదండి. మినిస్టర్ గురించి ఆలోచించడం వదిలే. మరి మీ గురించైనా ఆలోచించాలా వద్దా? ప్రస్తుతానికి నా గురించి కూడా ఆలోచించుకో. ఆలోచించకపోతే సిఐ గారికి నేనేం చెప్పాలి? నీ ఇష్టం వచ్చింది చేసుకో.